ఈ మ్యాగజైన్స్ కానీ రాసేవాడు. రాజా రవీంద్ర డైరెక్టర్ ఉండేవాడు. రాజాచంద్ర ఆయన నాకు బెస్ట్ వేషం నాది. మా విజయబాబు నాయుడు గారి డైరెక్షన్, విజయ దుర్గారాజేశ్వర డైరెక్షన్. అలాగే ఈ రాజా పిచ్చి పంతులని మురళీమోహన్ గారు ఓన్ పిక్చర్, రాజాచంద్ర డైరెక్టర్. అప్పుడు రాజాచంద్ర కృష్ణవేణి కలిసి ఉండేవారు. ఒక రోజుని ఒక పత్రికలో రాశారు, ఏదో గుర్తు రావట్లే, కృష్ణవేణి చిట్టిబాబు నాగార్జున సాగర్లో నాగార్జున డ్యామ్ దగ్గర గెస్ట్ హౌస్లో ఇద్దరు బ్యాడ్గా కలిశారు అని రాశారు. అప్పుడు ఆ పత్రిక మురళీమోహన్ గారు పిక్చర్ రాజచంద్ర గారు డైరెక్ట్ చేశారు. మా బావమరిది హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేశాడు, బావగారు మీ గురించి ఇలా రాశారని. అప్పుడు ఈ వాట్సాప్లు ఇవన్నీ ఫోన్లు లేవు కదా, అది పంపించాడు. కరెక్ట్గా ఆ రోజు వాళ్ళు ఏ డేట్ రాశారో ఆ రోజు మా పిన్ని గారి అబ్బాయిలు చుట్టాలు పెళ్ళి, ఆ పెళ్ళిలో ఉన్నాం ఆ డేట్లో. నేను ఈ డేట్లు అంటే మా ఆవిడకండి అలా రాసుకోండి పోలేండి, మీకు ఎంత పబ్లిసిటీ అయింది అని మా ఆవిడ. మా తమ్ముడు మా బాబాయ్లకు కూడా చెప్తే అవును నిజమే ఆయన. కానీ ఏంటి రాజాచంద్ర నాకు పిచ్చి పడుతుంది, చాలా మంచి వేషం ఇచ్చారు, చాలా మంచి ఆయన అమ్మా అని ఆయన ఏమనుకుంటాడు అది అన్నీ. ఒక 5-6 రోజులు నేను పాండ్య బజార్ వెళ్ళే. మురళీమోహన్ గారు అప్పుడు ఆంధ్ర క్లబ్ ఎదురుగుండా ఇంట్లో ఉండేవాడు. అప్పుడు ఓ రోజు వెళ్ళా, ఏంటి బాబు ఓ అబ్బో నీ పేరు పేపర్లో ఎక్కింది అంటున్నారు. ఈలోపు రాజు అవునయ్యా కృష్ణవేణితో వెళ్ళావుట, మా కృష్ణవేణితో నువ్వు వెళ్ళావుట, బాగా ఎంజాయ్ చేశారా అలా. నేను వెళ్ళే ఏంటండి అర్థం ఉండండి, అందరూ నాగార్జున సాగర్ ఏమో మామూలుగా నేను చదువుకున్నప్పుడు వెళ్ళాను తప్ప మళ్ళీ వెళ్ళలేదు సార్. నాకు తెలిసి బాబు నా కొడుకులు రాసుకుంటారు, రాసుకొని ఏమంటావు నువ్వేం నువ్వు ఎందుకు ఈ మధ్య కనపట్లేదు ఇది అన్నాను. ఓ అమ్మ ఇలాంటివి రాసి చచ్చిపోతే ఎలాంటి పెట్టుకుంటారు, ఎలాంటివి పెట్టుకోకు ఆయన నీ పేరు చూడు ఇప్పుడు ఎంతో. అవునని మా బావమ్మని పంపించాడండి, మా ఆవిడ కూడా, మా ఆవిడ ఎలా ఏంటి బాబు నీ మీద నా మీద రాశారు బాబు, మీరేంటి బాబు మీరేంటి నేనేంటి, మేము ఇద్దరు నాగార్జున సాగర్ వెళ్ళేవాడు గెస్ట్ హౌస్లో పడుకున్నా ఇష్టమే, అందరూ జోకులుగా అంతా అనుకున్నాం. అదే పుకార్లు అట్లా అంతే అంతే. అది ఇప్పుడు ఉండే నిజంగా చేసేవాడు అందరికీ తెలిసేలా చేస్తాడా సార్. నేను రౌడీ పెద్ద మీసం పెంచేసి నేను రౌడీ అంటాడు, అది రౌడీ కాదు. పాటలు మనం పీకామనుకోండి రౌడీ అని చెప్పుకోవడం మీసం పెడతాడు. నేను మంచాడు నాకు ఓటేయండి, నా మంచాడు నువ్వు నాకు ఓటేయండి అన్నాడు. మంచాడా? అవును మంచాడు నువ్వు, నేను మంచాడని చెప్పుకోవడం ఎందుకు? బాగా చెప్పారు, సూపర్ అంతేగా, కరెక్టే కదా. ఓట్లు అడిగాడు, ఇప్పుడు నేను మంచాడని చెప్పుకోవడం, నువ్వు మంచాడు కాబట్టి వేస్తారు కదా. అలాగే నేను రౌడీ, నేను గొప్పని అంతే కాదు. ఆటోమేటిక్ ఈ కాస్ట్స్ కూడా కొందరు ఎంతోమంది చూడండి పాపం, మనమే ఇండస్ట్రీ కాదు, బయట పిల్లలు వాళ్ళందరూ ఉంటూ ఉంటారు, చదువుకునే పిల్లలు. ఏమి వాళ్ళు కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఎవడో మనతో సినిమాకి వెళ్దాం ఒక అమ్మాయిని అడిగాడు, నేను రాను, నాకు అలాంటి వెళ్తే ఇష్టం ఉండదు అని అంతే అమ్మాయి. దాని మీద ఏమో కోపం పెంచుకుని దాని మీద ఇలాగా పెట్టాడు అనుకోండి, ఆ పిల్ల ఎవరితోని మంచిగానే ఉండి కూడా ఈ పుకార్ల వల్ల సూసైడ్ చేసుకున్నారు. ఎంతమంది పోతున్నారు చూడండి. రీసెంట్గా కూడా ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. అవును, అలాంటివి జరుగుతుంటే మన ఇంట్లో మన చెల్లెలు లేరా, మన వాళ్ళు లేరా, మళ్ళీ నువ్వు ఎవడో వెళ్తూ ఉంటాడు, ఆడు రమణ కొడుకు ఆడు జైలుకి వెళ్ళి వచ్చాడు తెలుసా అంటారు. ఆడు దొంగనా కొడుకు అంటే నువ్వెవడవు, వాడిని పిలువు, అడుగు ఎందుకు జైలుకి వెళ్ళావు. అవునండి మా ఆవిడ్ని రేపు చేసి చంపేశాడు, వాడిని చూస్తే నాకు కోపం అవుతుంది, నేను వాడిని వేస్తా, అందుకనే జైలుకి వెళ్ళాను. వాడిని అడిగితే తెలుస్తుంది. కరెక్ట్, అడగకుండా మనం బయట వేస్తున్నాం ఎందుకు. అందుకనే ఓ మాట, నేను శరత్ బాబు ఏవిఎం స్టూడియోలో కోర్టు సీన్ అవుతాడు,
మొత్తం అందరూ ఆర్టిస్ట్ మొత్తం ఒక 20 మంది దాకా ఉన్నాం. ఆ షార్ట్ గ్యాప్లో నేను శరత్బాబు గారు ఇలా కూర్చున్నాం. సరదాగా నేనే ఇద్దరం చాలా జోకులుగా పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటాం. అతను ఏంటంటే లిమిటెడ్ మనుషులతో మాట్లాడతాడు శరత్బాబు, చాలా లిమిట్గా ఉంటాడు. మేమందరూ నేను చెప్పాక మేము 200 ప్రోగ్రాలు చేసాం. కోడలు కావాలి రమాపవ, నేను, శరత్బాబు, రావికొండలో రాధాకుమారి, పొట్టి ప్రసాద్, సాక్షి గారు, అలాగా బాగా తను ఇలాగ కూర్చున్నప్పుడు చిట్టుబాబు నువ్వు ఇవాళ లాయర్వా అన్నాడు. ఆ కోర్టు కదా లాయర్ వేషం, ఈ లాయర్ ఏమో పొడుగ్గా ఉండాలి అని ఏం లేదుగా, వేషం ఒక కోటు వేశాడు. అనే ఉన్నాం. బావా ఏంటి లాయర్ బ్లాక్ కోట్ ఎందుకు వేసుకుంటాడు, డాక్టర్ వైట్ కోట్ ఎందుకు వేసుకుంటాడు చెప్పన్నా. లాయర్ కనుక బ్లాక్ వేసుకుంటారు కోట్, డాక్టర్ కనుక వైట్ వేసు అన్నాడు. నేను చెప్పరా అన్నా. లాయర్ బ్లాక్ కోట్ ఎందుకు వేసుకుంటాడే 1932 then fascists and Romans as they went to the black is the barbarians so last time so it is invented by the Spanish war in that's why the black is the index of the powers is prepared అలా ఇలా జీబులేస్తూ మాట్లాడు. మరి ఎవడు కనిపెట్టాడో చెప్తావు పెడతావు అయ్యా ఏ దేనికి బాబు అన్నాడు. ఎప్పుడైనా సరే ఆడు చంపేట, వీడు దొంగతనం చేశాట, ఆడేమో రేపు చేశాట అని చెప్తే కాదు, చెప్తే నమ్మకూడదు. నువ్వు నిజమేమిటో తెలుసుకోవాలంటే నువ్వు చీకట్లోకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అదేంటో నిజం తెలుసుకుని న్యాయం చెప్పాలి. అందుకనే బ్లాక్ ఆ చీకటికి సింబల్. ఏం చెప్పావు అన్నాడు. మరి డాక్టర్ వైట్ కోట్ ఎందుకు వేసుకుంటాడు? ఇన్ వెస్ట్ జర్మనీ 1932 Brovino by the name of Brovino is registered the white is the bad suffered it can all the Malaysian the white is the verses of the index of the line అన్న కింద పడిపోయాడు. కాలు పెట్టాడు. నీకు అర్థమేంటి, నువ్వు కాసేపు పైన కూర్చో అలా కూర్చోబెట్టాక అర్థం. ఎవడైనా డాక్టరు ఒక పేషెంట్ వెళ్తే ఆయన గుండెలు చీల్చి వేలు లోపల ఇంజక్షన్ పెట్టి చూడకూడదు. ఇక ఇక్కడ పుండు అయినప్పుడు దీన్ని చూసే వైద్యం చేయాలి, వెలుతురులో ఉన్న దాన్ని చూసే వైద్యం చేయాలి. అందుకనే వైట్ వేసుకోవాలి. చీపోయి ఇంకా షార్ట్ అన్నాడు ఎవడో యాక్సిడెంట్. నేను చెయ్యను ఇవాళ, బ్రేక్ అయ్యాక నేను బ్రేక్ అయ్యి భోజనం చేసి నేను మా చిట్టుబాబు భోజనం చేసి తర్వాత ఎప్పుడు నాకు ఆ కలిసినప్పుడు అలా ఎప్పుడు బ్లాక్ ఎందుకు వేసుకుంటాడు సాల్ మేము చేస్తాడు. న్యాయంగా లాజిక్గా కరెక్ట్గా అవును అవును అన్వేషణే కదా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏదో పుండు పడిందండి, ఇక్కడ చూసి వైద్యం తప్ప ఇదంతా చేసి లోపల ఇంజక్షన్ ఇచ్చేస్తే న్యాయంగా అంతే కదా. ఒక తప్పు చేశాడో లేదో కనుక్కో, ఎందుకు చేశాడో కనుక్కో.